ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జాతీయ పతాకానికి తీవ్ర అవమానం జరిగింది. 13వ వార్డులో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ రాజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ తర్వాత అక్కడికి వచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ పోలీసులు చూస్తుండగానే దౌర్జన్యంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశాడు. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ తో పాటు పలువురు తీవ్రంగా తప్పుపట్టారు. జాతీయ జెండాను అవమానపరిచిన ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి, ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జాతీయ పతాకానికి తీవ్ర అవమానం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిఖత్, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. అయితే పట్టణంలో కాంగ్రెస్ నాయకుల ఆదరాలు కూడా రోజు రోజుకు తెచ్చిమిడిపోతున్న నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తీవ్రంగా అవమానించిన ఘటన ఏదైతే జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల ఏదైతే అంగన్వాడీ కేంద్రం ఉన్నటువంటి ఏదైతే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ రాజ్ కుమార్ ఏదైతే జాతీయ జెండాను ఎగురవేశారో, అయితే జాతీయ జెండాను ఎగురవేసిన క్రమంలో ఏదైతే అక్కడికి వచ్చినటువంటి బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ వార్డుకు సంబంధించిన మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ కూడా అక్కడికి వచ్చి ఏదైతే రాజ్ కుమార్ తోటి అతని అనుచరులతో తీవ్ర వాగ్వాదం దిగారు. తన వార్డుకు సంబంధించి ఏదైతే తాను ఆవిష్కరించాల్సిన జాతీయ జెండాను మీరు ఆవిష్కరించేది ఏంటంటూ కూడా ఏదైతే అటు బీఆర్ఎస్ కౌన్సిలర్ తో పాటు అటు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కూడా వాగ్వాదం దిగారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. తాను స్థానికంగా వార్డు కౌన్సిలర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి అలాగే బీఆర్ఎస్ జెండాను కూడా ఎగురవేయడానికి సమాయత్తం అవుతుందో కూడా వైపు ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని అక్కడే ఉన్నటువంటి ఏదైతే బెల్లంపల్లి పట్టణానికి సంబంధించిన పోలీసుల సాయంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ అందరూ కూడా అక్కడికి రావడంతో పోలీసుల సాయంతో ఏదైతే బీఆర్ఎస్ నాయకులపై దుర్భాషలాడుతూ ఏదైతే ఆవిష్కరించినటువంటి జాతీయ జెండాను కిందకి దించి అక్కడి నుంచి తీసుకువెళ్లే క్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూడా అడ్డుకున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే ఓవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో బెల్లంపల్లిలో కాంగ్రెస్ నాయకులు కావాలని బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించినటువంటి జాతీయ జెండాను కిందికి దించి అవమానపరిచారంటూ వెంటనే ఏదైతే జాతీయ జెండాను అవమానపరిచినటువంటి పట్టణాధ్యక్షుడు బండి ప్రభాకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు కూడా డిమాండ్ చేశారు. దీంతో వైపు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ప్రధానంగా ఏదైతే ఇవాళ అడుగున కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వినోద్ దండతోటి కూడా రెచ్చిపోతున్నారని, తాజాగా ఏదైతే ఈ జరిగినటువంటి జాతీయ జెండాకు అవమానం ఘటనకు సంబంధించి బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. మరోవైపు గతంలో కూడా బండి ప్రభాకర్ సంబంధించి ఏదైతే కాలనీకి సంబంధించి పలు అభివృద్ధి పనులను కూడా కొద్ది రోజుల క్రితం అడ్డుకున్నారు. ఏదైతే బీఆర్ఎస్ కాలనీకి సంబంధించి డ్రైనేజ్ పనులు కూడా నిర్వహించకుండా కూడా కాంట్రాక్టర్ ను బెదిరించారనే ఘటన కూడా గతంలో కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన కూడా ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. కాంట్రాక్టర్ ఏదైతే కాలనీ అభివృద్ధికి సంబంధించి అటు కంకరతో పాటు ఇసుక మిగతా మెటీరియల్ కూడా తీసుకొచ్చి కాలనీ ట్రైనింగ్ సంబంధించి పనులు ప్రారంభించాల్సి ఉండగా తనను బండి ప్రభాకర్ మాజీ కౌన్సిలర్ అక్కడ పనులు చేయవద్దు అంటూ తనను బెదిరించారంటూ కూడా ఏదైతే కాంట్రాక్టర్ గతంలోనే ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి కూడా మెటీరియల్ అక్కడి నుంచి తీసుకుపోవాలంటూ కూడా
బండి ప్రభాకర్ తనను ఆదేశించడంతో ఆ కాంట్రాక్టర్ ఏదైతే మెటీరియల్ తీసుకువెళ్లే క్రమంలో బస్తీ వాసులు అడ్డుకున్నారు. తమ కాలనీలో అభివృద్ధి పనులు జరగాల్సింది పోయి ఏదైతే జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం ఏంటంటూ కూడా ఏదైతే కాంట్రాక్టర్ వాగ్వాదం గారు. మొత్తంగా బెల్లంపల్లి పట్టణానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అండతోటే రెచ్చిపోతున్నారని, ఓవైపు అభివృద్ధి పనులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ బీఆర్ఎస్ నాయకులపై కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అలాగే తాజాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జాతీయ జెండాను కూడా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ నాయకులు బండి ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.